మేడారంలో నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చించనున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లతో పాటు జిల్లాల పునర్విభజన ప్రాజెక్టులపై చర్చించబోతున్నారు. తొలిసారి ఎన్నడూ లేని విధంగా సచివాలయంలో కాకుండా వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు కార్యదర్శులు రాత్రికి మేడారంలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం గద్దెల ప్రారంభ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కేబినెట్ భేటీకి ముందు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు. సీఎం సహా మంత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. మేడారంలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ నుంచి వచ్చే వారికి ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారానికి రూట్ పెట్టారు. తాడ్వాయి మీదుగా వాహనాలకు నో ఎంట్రీ ఉండబోతోంది. ఇక బక్కాయపేట, భూపాలపల్లి, పరకాల, గుండెట్పాడ్ మీదుగా వరంగల్ కు తిరుగు ప్రయాణం ఉంటుందని అధికారులు తెలిపారు. రైట్. తెలంగాణ కేబినెట్ భేటీ అంటే మనకి ప్రధానంగా సచివాలయంలో జరుగుతుంటుంది. కాకపోతే తొలిసారిగా సచివాలయంలో కాకుండా మనకి బయట మేడారంలో కేబినెట్ భేటీ జరగబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. ఏ అంశాలు ప్రధానంగా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు? ఎలక్షన్ సంబంధించి చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతుంది. ఏ విధంగా చూడొచ్చు? ఆశా, ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కేబినెట్ అంతా కూడా ఈరోజు మేడారం చేరుకుంటారు. మేడారంలో సాయంత్రం 5 గంటల నుంచి 6:30 మధ్యలో ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. 2 రోజుల పాటు ఇవాళ రేపు మధ్యాహ్నం వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మేడారంలోనే ఉంటాడు. మొత్తం కేబినెట్ అంతా కూడా మేడారంలోనే ఉంటుంది. కీలక అధికార యంత్రాంగం అంతా కూడా మేడారంకు చేరుకుంటారు. మేడారంలో ఈరోజు ఎప్పుడు హైదరాబాద్ సచివాలయం నిర్వహించేటువంటి కేబినెట్ సమావేశాన్ని ఈసారి హైదరాబాద్ వెలుపల వనదేవతల సన్నిధిలో నిర్వహిస్తూ ఉన్నారు. మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్ ప్రాంగణంలో ఈ సమావేశానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిర్వహిస్తుంది. ఇప్పటికే 250 కోట్లు ఖర్చు చేసి మేడారంలో అమ్మవార్ల గద్దెల నూతన ప్రాంగణాన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తి స్థాయిగా గ్రానైట్ రాయితోటి గిరిజన కళలు, సాంప్రదాయాలు ఉట్టిపట్టే విధంగా వారికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆర్ట్స్ ను వైపు తెలిపే విధంగా ఏర్పాట్లు చేశారు. రేపు గద్దెలను కొత్తగా అభివృద్ధి చేసినటువంటి ఆ ప్రాంగణాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇప్పటికే మేడారంకి లక్షల సంఖ్యలో జనం పోటెత్తుతున్నారు. ఈ నెల 28 తర్వాత నుంచి ప్రారంభమయ్యేటువంటి 4 రోజుల పాటు జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా దీనికి గుర్తింపు ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్క తన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి రాష్ట్ర గవర్నమెంట్ ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు సాధించుకొని అక్కడ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పనులన్నీ కూడా పూర్తయి రేపు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో జనం వచ్చి అక్కడ అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం ముఖ్యమంత్రితో సహా అధికారులతో వస్తున్న నేపథ్యంలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ పైన మేడారం సంబంధించిన పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ పైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి రిజర్వేషన్లు ఖరారైనాయి కాబట్టి ఎలక్షన్ సంబంధించిన తేదీలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సన్నద్ధతను వ్యక్తం చేస్తే వెంటనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్ పూర్తయినాయి కాబట్టి ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహించాలి, ఒకవైపు జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన చేయాలని చెప్తున్నారు. అనేక చోట్ల కూడా కొంత జిల్లాలకు సంబంధించిన పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానిపైన కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ జరిగేటువంటి ఈ కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం హైదరాబాద్ వెలుపల జరుగుతుంది కాబట్టి దీనికి ఎలాంటి కీలకమైన అంశాలను చర్చించి ఆమోదించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల గద్దెలను ప్రారంభించి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. ఈ రోజు సాయంత్రం ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గద్దెల ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. రేపు దావోస్ కు సీఎం వెళ్తారు కాబట్టి ఈ రోజు
ఇవాళ రేపు మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉంటారు. ఒకవైపు అక్కడ ఖమ్మం వెళ్ళొచ్చి అక్కడ సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో కూడా పాల్గొంటారు. దీంతో ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ రోజు జరిగేటువంటి ఈ కేబినెట్ సమావేశానికి కీలకమైనటువంటి అనేక అంశాలపైన చర్చించి ఆమోదించనున్నారు. అంశం రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. రైట్, మనం చూస్తున్న ఏదైతే మేడారంలో తొలిసారిగా కేబినెట్ భేటీ జరగబోతుంది. సచివాలయంలో కాకుండా అనేక అంశాలను ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. అదేవిధంగా కేబినెట్ భేటీ ఉంటుంది కాబట్టి మంత్రులు అంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శి వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకోబోతున్నారు కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఏదైతే ఈ రోజు ఈవినింగ్ కేబినెట్ భేటీ ఉండబోతోంది, ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా రాబోతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ట్రాఫిక్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఆశా, తెలంగాణ మహా కుంభమేళకు మరో వారం రోజులే గడువే ఉంది. మహిమాన్వితమైన దేవతలైన సమ్మక్క సారలమ్మ మేడారం గద్దెల ప్రాంగణంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీని ఈ రోజు మేడారం హరిత హోటల్లో నిర్వహించనున్నారు. దానికి ఇప్పటికే అటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకరన్, అదేవిధంగా ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకెన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన భారీ పటిష్టమైన భద్రవస్తుతో పాటు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. స్థానిక మంత్రి సీతక్క సూచనల మేరకు రాష్ట్ర మంత్రివర్గానికి వచ్చే వారి అతిథరథ మహారాజులందరికీ కూడా అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇటు రాష్ట్ర కేబినెట్ లోని ముఖ్యమైన మంత్రులు అంతా కూడా అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. మరికొంతమంది కూడా మార్గం మధ్యలో ఉన్నారు. అయితే ఇటు మంత్రుల రాక కోసం అయితే ఇటు వరంగల్ సిటీ నుంచి ఏదైతే ఓఆర్ఆర్ నుంచి కూడా తాడ్వాయి మీదుగా నేరుగా మేడారం చేరుకునే విధంగా వాళ్ళ కాన్వాయ్లకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇటు మేడారం వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళందరినీ కూడా మేడారంకు సంబంధించి దారిని ఇటు పస్రా నార్లపూర్ మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. అయితే తిరుగు ప్రయాణానికి కూడా మేడారం, జంపన్నవాగు, నార్లపూర్, భూపాలపల్లి పరకాల మీదుగా తిరుగు ప్రయాణానికి కూడా వాళ్ళకు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చెక్ పోస్టులు పెట్టారు. అటు ఆ రూట్ మ్యాప్లను కూడా అటు ప్రయాణాలు చేసే వారికి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ యొక్క మేడారం ప్రాంగణం అంతా కూడా ఛత్తీస్గఢ్ అభయారణ్యానికి అతి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన అటు స్పెషల్ ఫోర్స్, అదేవిధంగా ఆర్మడ్ ఫోర్స్ తో పాటు లోకల్ సివిల్ పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు మేడారం హరిత కాకతీయ హోటల్ తో పాటు తాడువాయి హరిత హోటల్, అటు మేడారంలోని టెంట్ సిటీ, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అటు కలెక్టర్ బంగ్లా, మేడారంలోని ఇటు పోలీస్ బంగ్లాలు అన్ని కూడా పూర్తిగా ఆర్మడ్ ఫోర్స్ బందోబస్తు మధ్యలో ఈ యొక్క 24 గంటలు గడపనున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఖమ్మం పర్యటన ముగించుకొని నేరుగా 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తో సహా అంతా మంత్రి మండలి అంతా కూడా మేడారంలోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకుంటారు. 5 గంటలకు ప్రారంభమయ్యేటువంటి యొక్క కేబినెట్ భేటీలో పాల్గొని 7:30కు ముగిసే అవకాశం ఉంది. 8 గంటలకు మంత్రులు 2 లేదా 3 బ్రీఫింగ్ ఇస్తారు. అనంతరం అక్కడే రాత్రి బస చేసి రేపు ఉదయం తెల్లవారుజామునే వనదేవతలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటాడు. అనంతరం 7 గంటలకు అక్కడ జరిగిన అభివృద్ధి పనులన్నింటినీ కూడా జాతికి అంకితం చేయనున్నాడు. ఇప్పటికే 251 కోట్ల రూపాయలతోటి మేడారం గద్దెల ప్రాంగణంతో పాటు పరిసరాలన్నింటినీ కూడా అటు సర్కిల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, జంపన్నవాగు ప్రాంగణాలు కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, ప్రధాన పార్కింగ్ ఏరియాలన్నింటినీ కూడా 251 కోట్ల రూపాయల నిధులతోటి ఈ యొక్క అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గద్దెల ప్రాంగణంలోనే 150 కోట్ల రూపాయలతోటి అటు రాతి కట్టడాలు, అటు ఆదివాసీ చరిత్రను నిలిపేలాగా గత 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క మేడారం మహాజాతరకు మరో 1000 ఏళ్ల చరిత్రలో నిలిచిపోయేలాగా వాళ్ళ యొక్క కుల గోత్రాలతో పాటు గొట్టు గోత్ర నామాలను కూడా పొందుపరిచే విధంగా, ఆదివాసుల యొక్క ఆదిమ చరిత్రను పొందుపరిచే విధంగా ప్రతి దాన్ని కూడా అక్కడ రాతి కట్టడాల పైన, కాంపౌండ్ వాల్స్ పైన వాళ్ళు పూజించిన చెట్లు, పుట్టలు, అదేవిధంగా జంతువులు, పక్షులు అన్నిటినీ కూడా అక్కడ పొందుపరిచారు. దీంతో అయితే ఒక గద్దెల ప్రాంగణానికి అయితే ఒక కొత్త శోభ సంతరించుకుంది. అవన్నీ కూడా మనం న్యూస్ లో ఇప్పటికే చూపించాము. ఆ కొత్త శోభను ఏదైతే ఇప్పటి వరకు ప్రభుత్వం అభివృద్ధి చేసిందో వాటిని అన్నింటినీ కూడా అటు సమ్మక్క సారలమ్మ భక్తులకు రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అంకితం చేయనున్నారు. అటు స్థానిక మంత్రి సీతక్క పట్టుబట్టి రాష్ట్ర
రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా మేడారంకు 251 కోట్ల రూపాయల నిధులు తీసుకెళ్లడమే కాకుండా 100 రోజుల యాక్షన్ ప్లాన్ లోనే ఈ అభివృద్ధి పనులన్నిటి కూడా చేసి తన యొక్క ఆ సమ్మక్కకు సంబంధించి తన మొక్కును చెల్లించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. దానికోసం అయితే ఏర్పాట్లు అయితే విస్తృతంగా జరిగాయి. ఈ యొక్క ఆ రాష్ట్ర కేబినెట్ కూడా దేశ చరిత్రలో ఆ సెక్రటరియట్ బయట పెట్టిన చరిత్ర లేదు. మొదటిసారి ఒక కొత్త అధ్యయనానికి సీఎం రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. అది అతను సెంటిమెంట్ గా ఏదైతే తన యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మొదటిసారి మేడారం గద్దెల ప్రాంగణం చే ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి ఆయన అధికారం చేదబుట్టాడు. అదే సెంటిమెంట్ గా కూడా ఈ రోజు కేబినెట్ భేటీని కూడా అక్కడ నిర్వహించాడు. అయితే ఈ కేబినెట్ భేటీలో ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలతో పాటు వచ్చే గోదావరి పుష్కరాలలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక శోభను ఉట్టిపడేలాగా అటు మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ లో నిర్వహించిన తరహాలోనే గోదావరి పుష్కరాలను కూడా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళిక ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళికలు ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు జిల్లాల పునర్విభజన అనేది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అతిపెద్ద ఉద్యమంగా కొనసాగుతుంది. ఎందుకంటే వరంగల్, హన్మకొండ జంట నగరాలను విడదీసి జిల్లాలు చేయడాన్ని అయితే ఇక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాలను కూడా మెర్జడ్ చేసే ఆలోచన కూడా చేసే దానికి సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసే అవకాశం ఉంది. ఆశ మొత్తానికైతే ఈ రోజు మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ నిర్ణయాలకు అనుగుణంగానే అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు, అటు స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ తో పాటు సివిల్ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.